క్రీస్తు నామమున చేరిన మీకందరికీ సర్వశక్తిమంతుడు, సర్వాధికారి, నమ్మదగిన సహాయకుడైన యేసు ప్రభు నామమున మీకు శుభములు. ఒక దినము ఈ భూమి ఆకాశము గతించిపోయేదిగా ఉంటుంది. అందుకే భక్తుడు అంటాడు ప్రకటన గ్రంథంలో, ఇదిగో నేను క్రొత్త ఆకాశము క్రొత్త భూమిని నేను చూచి తిని అంటాడు. ప్రకటన గ్రంథంలో యోహాను భక్తుడు అంటున్న మాట 22వ అధ్యాయం ప్రకటన గ్రంథం 12వ వచనములో అంటాడు, వాని క్రియలను బట్టి ప్రభు వారి యొక్క అవసరతలను తీరుస్తాడు అన్న మాట అక్కడ కనిపిస్తూ ఉంటుంది. ఇది మరి యొక్క టైటిల్తో నేను మీ మధ్యకు వస్తూ ఉంటున్నాను. అవసరతలు తీర్చు మధ్యవర్తి. మనకి ఏదైనా కావాలి అంటే ఒక మీడియేటర్ మనకు అవసరం ఉంటా ఉంది. ఒకవేళ ఏదైనా బ్యాంకులో మీరు లోన్ తీసుకోవాలి అంటే మీరు సంతకం పెట్టితే బ్యాంక్ లోన్ ఇవ్వరు, కానీ మీరు సంతకం పెట్టిన తర్వాత ఒకరో ఇద్దరో షూరిటీగా నిలబడాలి. వారు షూరిటీగా ఉంటే, మధ్యవర్తిగా ఉంటే తప్పకుండా ఆ లోన్ మీకు శాంక్షన్ చేస్తారు. అదే విధానంలో ఏమైనా కావచ్చు. ఒకరి దగ్గర నువ్వు ఏదైనా ద్రవ్యం తీసుకుంటా ఉన్నావు, వారంటారు షూరిటీ ఎవరైనా ఉన్నారా, నీకు ఇస్తున్న ఎవరైనా షూరిటీ ఉండాలి, అప్పుడే ఆ ద్రవ్యం మీకు ఇవ్వబడతా ఉంటుంది. బైబిల్లో ఒక చక్కని అద్భుతమైన అనేకమైన సంఘటనలు ఉన్నాయి. ప్రభుచితమైతే కొన్ని సంఘటనల ద్వారా నేను మీ మధ్యకు ఆ యొక్క అవసరత తీర్చు మధ్యవర్తిని మీకు పరిచయం చేయాలని ఆశిస్తూ ఉంటున్నాను. పరిశుద్ధ గ్రంథంలో ఉన్న 66 పుస్తకాల్లో 2వ పుస్తకం నిర్గమకాండము అన్న కనిపిస్తుంది. మొదటి పుస్తకం ఆది కాండంలో ఏమో సృష్టిని గురించి ఇతర విషయాలన్నీ అక్కడ లిఖితం చేయబడి ఉంటున్నాయి. నిర్గమకాండం 2వ అధ్యాయములో అక్కడ ఇశ్రాయేలు ప్రజలు యెహోవా దేవునికి వారు మొరపెట్టిన వారుగా అక్కడ కనిపిస్తూ ఉన్నారు. వారు మొరపెట్టినప్పుడు దేవుడు వారి మొరను విన్నాడు అని. 400 సంవత్సరాలకు పైగా వారు బానిసత్వంలో ఉన్నారు. అద్భుతమైన టైటిల్ ఇది మనకుంటుంది. ద్వారా ప్రభు సుట్టిగా మాట్లాడుతూనే కాదు నా ప్రభుని నేను అడిగాను, మీరు మాట్లాడాలి, నా స్వరాన్ని వాడుకోండి. ఇదిగో ప్రజలు కొంతమంది బాధలు వేదనలో ఉంటా ఉన్నారు, వారికి సహాయం చేసేవారు ఎవరు దొరకలేదని జీవితం మీద విరక్తి చెంది ప్రభువా చక్కని సందేశం అంటే ప్రభు అన్నాడు, అవసరతలు తీర్చే మధ్యవర్తిని గురించి మాట్లాడమని ప్రభు సెలవిచ్చాడు. కాబట్టి నేను ఈ యొక్క సంఘటన మీ మధ్యకు తీసుకొని ఉంటా ఉన్నాను. ఇశ్రాయేలు ప్రజలు మరి మొర పెట్టినప్పుడు వారి మొర ప్రభు ఆలకించి నేను మీకు సహాయం చేయడానికి దిగి వచ్చాను అన్న మాట అక్కడ కనిపిస్తూ ఉంది. వారి కష్టములు నేను నిట్టూర్పు విడిచారు, వారి కష్టాలు నేను చూస్తూ ఉన్నాను. మోషేతో అంటాడు, నేను నిన్ను వారిని విడిపించడానికి నేను వచ్చాను. ఆయన మాట ఇచ్చి నెరవేర్చే దేవుడిగా ఉంటా ఉన్నాడు. ఇర్మియా గ్రంథం 33:3 అంటాడు, నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం చెదను, గ్రహింపలేనటువంటి గొప్ప సంగతులు నేను నీకు తెలియచేస్తానని ప్రభు పలికిన మాట మనకు కనిపిస్తూ ఉంటుంది. సో ఇశ్రాయేలు ప్రజలు మొరపెట్టినప్పుడు ఆయన ఆలకించాడు, చెవి యొగ్గాడు, వారి అవసరతలు తీర్చడానికి సిద్ధపడ్డాడు. వారి అవసరతలు తీర్చడానికి అక్కడ మోషేను అక్కడ వాడుకున్నట్లు మనము వాక్యంలో చూస్తూ ఉన్నాము. నిర్గమకాండం 14వ అధ్యాయం వచ్చేసరికి అక్కడ అద్భుతాలు మోషే ప్రభు తనకు సెలవిచ్చినట్లు అక్కడికి వెళ్ళాడు. అక్కడ అతడు ఆ యొక్క అద్భుతాలు అక్కడ ప్రభు ద్వారా తనకిచ్చిన శక్తిని బట్టి అద్భుతాలు అక్కడ చేయడం మొదలుపెట్టాడు. ఆఖరికి ఆ యొక్క 13వ అధ్యాయం వచ్చే సమయానికి ఇక ఫరో ఎప్పుడైతే ఆఖరి అద్భుతం, ఇదిగో ఉదయానికంతా నీ జ్యేష్ఠ కుమారుడే కాకుండా ఐగుప్తు అంతటిలో ఉండే జ్యేష్ఠ కుమారులను ఏదో సంహరించబడతారంటే ఏంలే అనుకున్నాడు. కానీ అదే సంఘటన జరగడమును బట్టి ఫరో తొందరపెట్టి మోషేను పిలిపించాడు. ఇదిగో నీవు నీ ప్రజలు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి ఇక అని వారిని తరిమినట్లు అక్కడ మనము తరిమి పంపించినట్లు మనం. అంతేకాకుండా ఐగుప్తీయులు వారికి కావలసిన వస్తువులు అవన్నీ ఇచ్చి పంపించాడు, బంగారం ఇచ్చి వారు పంపించారు. చక్కగా ఉంటా ఉంది, అంత బాగానే ఉన్నది. వారు ప్రయాణమై వెళ్ళే సమయంలో శోధకుడు దుష్టుడు ఫరోలో ప్రవేశించి అక్కడుండే వాళ్ళు ఎందుకు నువ్వు పంపించేసావు, వారు చక్కగా మనకు పనులు చేసి పెట్టేవారు కదా, ఎందుకు వారిని పంపించేసావని అడిగినప్పుడు ఫరో
తన రథములతో తన ఆ యొక్క యుద్ధ వీరులతో అందరితో కలిసి అవన్నీ చెప్పడానికి టైం లేదు, కానీ ఎన్ని రథాలు వెళ్ళా అవన్నీ అక్కడ లిఖితం చేయబడ్డాయి. 14 వీలైతే మీకు సమయం దొరికితే చక్కటి ఒక బైబిల్ తీసుకొని మొదట సువార్తలు ఎప్పుడు చదవలేదనుకోండి, బైబిల్ సువార్తలు మొదట నూతన నిబంధన చదువుకుంటూ వెళ్ళండి. తర్వాత సృష్టిని గురించి ఇతర విషయాలు ఆది కాండంలో నుంచి మీకు కనిపిస్తూ ఉంటాయి. ఎందుకంటే ఇది పరిశుద్ధ గ్రంథం, పరిశుద్ధ లేఖనాలు, అద్భుతములతో కూడిన గ్రంథం కాబట్టి నేను మిమ్మల్ని చదవమని నేను మనవి చేస్తూ ఉన్నాను. ఎప్పుడైతే ఇశ్రాయేలు ప్రజలు బయలుదేరి వెళ్ళారో, కఠినుడైన ఫరో తన సైన్యంతో ఎప్పుడైతే వెంబడిస్తూ ఉంటున్నారో, ఇశ్రాయేలు ప్రజలట వెనక తిరిగి వారు చూశారు. ఎప్పుడైతే ఇశ్రాయేలు ప్రజలు వెనకకు తిరిగి చూశాడో, పెద్ద ఫరో యొక్క సైన్యం అక్కడ వారిని వెంబడిస్తున్నట్టు ఇశ్రాయేలు ప్రజలు 6 లక్షల కాల్బలం ఉంటా ఉన్నారు, పిల్లలు ఉంటా ఉన్నారు, వారి యొక్క పశువులు ఉంటున్నాయి. ఇదంతా వారి సుక్కోదం అక్కడ వెళ్ళినప్పుడు ఆ అరణ్యం దగ్గర ఆ యొక్క వారున్న స్థలము ఎదుటనేమో ఎర్ర సముద్రం ఉంటా ఉంది, వెనకనేమో ఆ యొక్క శత్రువు వెంటాడుతా. ఎటువంటి పరిస్థితి అండి కలిగిన దాన్ని జీవితంలో? ఆ పరిస్థితి ఏదో వెళ్తావు, ఏదో సంపాదించాలనుకున్నావు, నష్టపోయిన వ్యక్తిగా ఉంటున్నావు, దాని నుంచి బాధపడుతున్న వ్యక్తిగా ఉంటున్నావు, దుఃఖిస్తున్న వ్యక్తిగా ఉంటున్నావు, భయభీతులకు గురైన వ్యక్తిగా నీవు ఉంటా ఉన్నావు. ఈ పరిస్థితి వినేటప్పుడు నీ సంఘటన ఒకవేళ నీకు గురొస్తూ ఉంది, ఏమీ చెయ్యలేని పరిస్థితి నీకు కలిగిందేమో, ఎటు చూడ అంటున్నాము, ఎందుకు వచ్చాం బయటికి? ఇశ్రాయేలు ప్రజలు గొనగడం మొదలుపెట్టారు. ఎందుకు తీసుకొని వచ్చావు? మమ్మల్ని చంపివేయడానిక? ఒక ఎదురుగా చూస్తుంటే సముద్రంలో వెళ్తే మునిగిపోతాం, వెనకనేమో శత్రువు వచ్చి మా మీద పడిపోతే ఈ కలేబరాలేమో ఉంటా, ఎందుకు తీసుకొని వచ్చామని సనుగులు చేయడం ఇశ్రాయేలు ప్రజలు మొదలుపెట్టారు. అప్పుడు మోషే ప్రభు వైపు చూస్తూ ఉంటే ప్రభు అంటా ఉన్నాడు, అంతలో యెహోవా మోషేతో, నీవేళ నాకు మొరపెట్టుచున్నావు, సాగిపోవుడని ఇశ్రాయేలుతో చెప్పుము అన్నాడు. ఎప్పుడైతే ప్రభుని ఎందుకు మొరపెడుతున్నావు? నీకు శక్తి ఇచ్చాను, బలం ఇచ్చాను, ఇదిగో నీకు అధికారం ఇచ్చాను, నిన్ను అందుకే కదా నువ్వు బయటికి కూడా తీసుకురాగలిగినావు, ఇదిగో వెళ్ళండి. ప్రభువా సముద్రము ముందర వెనక శత్రువు, ఆ రథాలు, శూరులు వస్తూ ఉన్నారు అని అంటాడు. సాగిపో మోషే అని చెప్పినప్పుడు మోషే ఏ కర్రతో అయితే ఐగుప్తులో ఉన్నప్పుడు అద్భుతాలు చేశాడో ఆ కర్రను, ఆ మాట అద్భుతమైన మాట అక్కడ ఉంది 14వ అధ్యాయం 16వ వచనంలో, నీవు నీ కర్రను ఎత్తి సముద్రం వైపు నీవు చెయ్యి చాపి దాని పాయలుగా చేయము, అప్పుడు ఇశ్రాయేలీయులు సముద్రం మధ్యను ఆరిన నేల మీద నడిచి. ప్రభు అంటా ఉన్నాడు, ఎందుకు భయపడతా ఉన్నావు మోషే? ఎందుకు ఆ ప్రజలు సనుగుతావు? మన జీవితాల్లో కూడా కొన్నిసార్లు ఫలితాలు రాకపోవడానికి దేవుని మీద సనుగుతూ ఉంటాం. దేవుని మీద సనగడమే కాకుండా దేవునికి మొరపెట్టడం మర్చిపోతాం. దేవుడిచ్చిన అద్భుతమైన గ్రంథాన్ని చదవడం మొరపెడతా ఉంటాం. దేవుని వైపు చూడడం, ఎందుకు ఈ దేవుడు నాకేం చేయలేదని విరక్తి పొందిన వారం ఇశ్రాయేలు ప్రజల సంఘటనలు కూడా ఆ విధంగా ఉంటున్నాయి. ప్రభు అంటున్నాడు, ఎందుకు చూస్తా ఉన్నావు? నీకు ఇచ్చిన కర్ర, నీవు నీ కర్రనెత్తి సముద్రం వైపు చాలు, సముద్రము పాయలైపోతుంది. ఇశ్రాయేలు ప్రజలు ఉన్నాడు. మోషే దేవుని మాట యందు విశ్వాసం ఉంచాడు. హీ బిలీవ్డ్ ద వర్డ్స్ ఆఫ్ ద లివింగ్. నమ్ముతున్నావా? ఈ దినం ఆ సముద్రాన్ని పాయలు చేసి ఇశ్రాయేలు ప్రజలను సురక్షితంగా నడిపించిన దేవుడు ఈ దినం నిన్ను కూడా నీ యొక్క అప్పు బాధల నుంచి బయటికి. అందుకే అంటాడు యోవేలు గ్రంథంలో అంటారు, పసరు, గొంగలి, చీడ పురుగులు తినివేసిన పంట నేను తిరిగి ఇస్తాను, నేను మీకు ఇస్తానని మాట ఇస్తున్నానని ఆయన ఇచ్చే దేవుడికి. అయ్యే పరిస్థితిలో ఉన్నావు, ఆర్థిక సమస్యలు ఎదురైనాయా, అప్పు బాధ నిన్ను బాధిస్తూ ఉంటున్నాయా, అవమానం చేస్తా ఉన్నారు, హేళన చేస్తున్నాడు, ఎక్కడ నీ దేవుడు, అంత నీకు నష్టమే కలుగుతుందని మనుషులు నీతో మాట్లాడడం కూడా విడిచిపెట్టారేమో. ఎందుకు ఈ జీవితం మరణిస్తే బాగుంటుందని నీవు ఒకవేళ అనుకుంటున్నావేమో. కానీ నేను ప్రకటిస్తున్నా, ఇశ్రాయేలు ప్రజలు ఒక కర్రను చేస్తేనే సముద్రము ఆయన మాటకు లోబడింది. అంతేకాకుండా సముద్రము పాయలైపోయాం, గోడల వలె నిలబడిపోయాం. 6
లక్షల కాల్బలం నడుచుకుంటా వెళ్ళిపోయారు. ఫరో కూడా అదే పని చేద్దామని మనం కూడా వెళ్దాం, ద్వారం తెరవబడింది అనుకుంటా వచ్చారు. అంతకు ముందరనైతే దగ్గరికి వస్తూ ఉంటే ప్రభు దూతను పంపించి ఇశ్రాయేలు ప్రజలకు వెలుగుండే విధంగా, మరి ఒక ఫరో సైన్యానికి చీకటిగా ఉండే ఆ విధంగా కూడా ప్రభు ఏర్పాటు చేసి చక్కగా ఎర్ర సముద్రం దాటిపోయారు. ఆనాడు సముద్రాన్ని పాయలు చేసి ఎర్ర సముద్రంలో ఇశ్రాయేలు ప్రజలు నడిచి వెళ్ళడానికి వస్తున్న ఆ యొక్క ఫరో సైన్యం సముద్రం మధ్యకు వస్తేనే ఫరో మోషే మళ్ళీ కర్ర చేస్తేనే సముద్రం పొంగిపోవడం, ఇది చూసినప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ప్రభువుని స్తుతించారు. నమ్ముతావా? నమ్మితే నమ్మువానికంటే సమస్తము సాధ్యం. నువ్వు నమ్ముతా ఉంటే ప్రభు నీ జీవితంలో అద్భుతాలు చేస్తారు. నువ్వు నమ్ముతా ఉంటే నీ అక్కర్లు ఆయన తీరుస్తాడు, నీ సమస్యలు తీరుస్తాడు, నీ అనారోగ్యాన్ని తొలగిస్తాడు. ఒకవేళ నువ్వు నమ్ముతా ఉంటే కలిసి నాతో కూడా ఎందుకు ప్రార్థనలో ఏకీభవించకూడదు? పరిశుద్ధుడైన ప్రేమ కలిగిన తండ్రి, సర్వోన్నతుడా, శక్తిమంతుడా, అద్వితీయుడా, ఆశ్చర్యకరుడా, మంచి కాపరి, నమ్మదగిన సహాయకుడా, నీకు వందనాలు. అద్భుతమైన మధ్యవర్తిగా, అవసరతలో మధ్యవర్తిగా ఉంటానని సెలవిచ్చిన దేవా నీకు వందనాలు. ఎందరైతే క్లుప్త సందేశం విని ధైర్యపరచబడ్డారో, బలపరచబడ్డారో, విశ్వాసంలో నమ్మకం కలిగిందో నాయన వారి అవసరతలు తీర్చండి. ఒకవేళ ఆర్థిక సమస్యల్లో కొట్టుమిట్టలాడుతున్నారేమో నాయన, అనారోగ్యంతో బాధపడతా ఉన్నారేమో, లేదా కుటుంబ విభేదాలతో బాధపడతావు, ఏది ఏమున్నా వారు మీ దగ్గరికి నా మధ్యవర్తిగా ఉండు అని నిన్ను ఆహ్వానించే సమయంలో వారికి మధ్యవర్తిగా ఉండి వారి అవసరతలను తీర్చమని యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభు మిమ్ములను ఆశించి దీవించునుగాక.